సోది చెప్పేవాళ్ళు రాకూడదు. వాళ్ళు పిలుచుకొచ్చుకునేది ఏమన్నా నాకు చెప్పనేది ఇదే సమయం అనుకునేది. ఇది అసలు బుర్రక్క నీ మూడు పక్కింటి ఆమె పెట్టుకున్నాడు, నీ మూడు జాగ్రత్తలు పెట్టుకో, నీ మూడు నుదిలేసామంటే నీ కై బీడి పడుతుంది బుర్రక్క అనేది. ఇలా మాటలు చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉండే పచ్చి బియ్యము కింద పండు కానీ మాకు మద్దతు చేస్తారు. వీళ్ళు బాగా నేర్చుకునే దానికి చెప్తారు. నేను ఆడవాళ్ళకి మట్టుగా చెప్తాను, మగవాళ్ళు ఏమవుతారు కాబట్టి నేను మగవాళ్ళకి చెప్తాను అంటారు. ఆడవారికి మాత్రమే చెప్తాను. ఆస్తులో ఓత్తం కేళ్ళరని రాదా ఆటలో వార్తాయి మాటలు జీవనాసం అంటారు. నేనేం చెప్పినా పోయాడు. మా అమ్మ కూడా మా అమ్మ ఆటలో వచ్చి ఆడబిడ్డ నలభై 10 రోజులు 3 కాపులు దానికి నలుగురు ఊరి మేల ఊరు మేల ఒకటే దాకా ఆ పని తీసుకో. ఈ మాటకు మట్టు నేను సంతోషపడినాను. ఈ రాత్రి ఇక్కడ ఉండిన మొగుడు వల్లాడో అమ్మ ఏమని చెప్పినట్టుగా ఉప్పెరుకురాలు కదా, వీళ్ళు సోది చెప్పుకుంటే ఊరు వస్తారు. ఏ గ్రామంలో ఒక రోజు పొద్దుపోయి కానీ పిల్లలు కానీ నిద్రించేసి పొద్దున్నే లేసి వాళ్ళు గూడానికి పోయినాను అనుకో, ఆ గూడులో ఉండే ముగ్గురైనా కూడా సరే ఇంట్లోకి రానిదంట. ఆ గూడులో ఉండే కొల పెద్దలైన అక్రమంలో తేలేనంట. కాబట్టి ఎంత రాత్రి అయినా అర్ధరాత్రి కూడా సరే మేము పోయి మా గూడెం చేరాల్సిందేనమ్మా అనేసుకుంటారు. అది గొప్ప ఆచారం మాది. సరే నీ చెప్పింది అమ్మగారు చెప్పింది, అత్తగారు చెప్పింది. ఇప్పుడు ఇవి ఎక్కడ అది అన్ని ముందు చెప్పింది. మా ఆడవాళ్ళు గుడికి ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేదు లేనట్టు లేనిది లేనట్టు చెప్తాను. నాకు లేనిపోయిన డౌట్లు అంతా రాని మా అమ్మ సరే ఆడవాళ్ళకి మట్టుకు నేను చెప్తాను అంటున్నా. ఆడవాళ్ళు స్త్రీ జాతులు ఏంటి? ఆడవారు స్త్రీ జాతులు 4 జాతులు. స్త్రీ జాతులు 4: హస్తిని, పద్మిని, శంకిని, స్థితిని జాతులు అంటారు. బుర్రక్క ముందు వాళ్ళు సీటు కట్టుకుంటున్నారు. ఆడవారు 4 రకాలు. స్త్రీ జాతులు 4: హస్తిని, పద్మిని, శంకిని, స్థితిని. ఈ జాతులు ఉన్నాయి. 4 జాతులు. సరేమ్మా, చిన్న డౌట్. ఆడవాళ్ళ పేరు చెప్తాను అంటున్నారు. సరే ఆడవారు 4 జాతులు అంటున్నారు కదా, ఏ జాతి ఎక్కడ నడుస్తుంది అది చెప్పమా. నాకు ఒక్క రోజు వెళ్తే సార్ చెప్పాను. నాకు 4 జాతులు అన్నావు. అవును. ఈ 4 జాతులు ఆడవారు ఎక్కడ నడుస్తారు? మొట్టమొదటి జాతి పద్మిని జాతి. ఈ పద్మిని జాతి వారు ఏ ప్రకారం నడుస్తుంది?
పద్మిని జాతి. ఆ పద్మిని జాతిలో జన్మించిన వాళ్ళు ఆడవారు హంస ఏ విధంగా భూమికి దెబ్బ తగలకుండా నడుస్తుందో అదే ప్రకారం నడుస్తారమ్మా అనేసి అంటారు. రెండవ జాతి చితిమి జాతి. ఈ జాతి గల శ్రీ నడుస్తారమ్మా. కోడెలని అన్నది చూడమ్మా. ఆ చితిమి జాతికి జన్మించిన వాళ్ళు కోడి ఏ విధంగా నడుస్తాదో అదే ప్రకారంగా కోడి చెప్పులు ఎట్లా ఉంటుందో ఆ మన పక్కింటి వాళ్ళు రచ్చ గెలిగే పని అది రెండో జాతి జన్మించినారు. మూడో జాతి ఎక్కువ ఈ సీనియ ప్రకారం ఉంటారు బుర్రక్క ఎట్లా నడుస్తారు? నసు ప్రతి నేను చెప్పేది వింటున్నారు కదా. నేను చెప్పేది నీ చెవులో వేసుకో చెప్పమా. కాకి వల్ల నడుచూడమ్మా. శంకిని జాతి. ఆ యొక్క శంకిని జాతికి సంబంధించిన ఆ జాతి ఎట్లా రెక్కలతో పైకి ఎగత్తదా ఆ భూమి మీదనే పాదం అనేది మోయదంట. అస్తిని జాతికి చెందిన శ్రీ ప్రకారం నడుచూడమ్మా. అస్తిని జాతికి సంబంధించిన గజము ఏనుగు ఏనుగు ఏ దట్టమైన శరీరం అవును కాబట్టి అది ఏ విధంగా నడుస్తాదో ఆ విధంగా నడుస్తుంది. కాబట్టి స్త్రీ జాతి అస్తిని పత్ని స్థితిని జాతులు మా పెద్ద పాలి ఈ జాతి వారు ఈ ప్రకారంగా నడుస్తారు. సరే అమ్మా ఒక చిన్న డౌట్ ఎవరంటే జాతులు 4 జాతులు ఆడవారికి అన్నారు. ఆడవారికి 32 సుళ్ళు అంటారు. యేసుడు ఎక్కడుంటే మంచిది, యేసుడు ఎక్కడుంటే మంచిది ఆడవారికి 37 సుళ్ళు. అవును యేసుడు ఎక్కడుంటే మంచిది, అవును ఎక్కడుంటే చెడ్డది, ఏ మచ్చ ఎక్కడుంటే మంచిది, ఎక్కడుంటే చెడ్డది అని అడుగుతున్నాం. అమ్మా అది చెప్పినామంటే అప్పుడు నమ్మతా నువ్వు చెప్తావు. అవునా? ఓ చెప్పాలి. చెప్పమ్మా. ఆడవారికి మొట్టమొదటిగా బాని పాని దాచి
ఆడవారికి ఈ సుడి అనేది ఈ యొక్క నష్టం ఉంటుందంట. ఆ నష్టం కలిగిన సుడిగా ఉండే ఆడకూతురికి కానీ పెళ్లి చేస్తే ఆమె పెళ్లి చేసుకొని పోయి ఎత్తగారింట్లో అడుగు పెడతానే మొగుడి కంటే పెద్దవాళ్ళు బావ వాళ్ళు ఎప్పుడో కైలాసానికి చెడు తీసేస్తారు. ఎందుకంటే ఆ సుడి ప్రభావం ఆడవాళ్ళు పెద్దగారు. దానికే బ్రాహ్మణ అయ్యారు పెళ్లి చేసేటప్పుడు మూడో బొట్టుగా ఆ చిందరు కుంకుమ అనేది నడి పాపుట్లో పెడతారంట. దాన్ని తీసేసేది యాదవుల్లో ఏ కుంకుమ అంటే ఆ కుంకుమ నామాలుగా కోరుకుంటారు. ఏ కుంకుమ అంటే ఆ కుంకుమ పాపుట్లో పెట్టకూడదు, చిందూరు కుంకుమే పెట్టాలంట. ఒకవేళ సుడిన ఈ చిందూరు కుంకుమ అనేది ఆ సుడిని నరిస్తుందంట. మగవారికి ఇటువంటి చెడ్డ అనేది ఉండదంట. సరే కాబట్టి ఆడవారికి ఇప్పుడు ఈ నుదుటిని సుడి ఉండకూడదు. సరే పానిమ్మా, ఇంకొక డౌట్ సత్యంగా మాట్లాడము. చెప్పు. ఆడవారికి ఈ కండ్రెస్ కట్టున్నారు దూరంగా ఉండి మాట్లాడు. దగ్గరికి రాని పక్క నీదిలో ఉన్నాడు. ఎవరోడు ఓడు ఓడు అంటే నన్ను పెట్టుకోండి. మా ఇంటి ఆయన మీ ఇంట్లో ఆయన గది కనబడుస్తాడు వచ్చి దూరం ఉండి మాట్లాడు. సరే ఆడవారికి కండ్రెస్ కట్టున్నారు. ఓ కనబమతలో కలిసి ఆడవారికని రెండు కుందరకులు కలిసినాయనుకో, అమ్మగారింటికి వెళ్ళినా అత్తగారింటికి వెళ్ళినా కీడు అనేది ఎల్లప్పుడు శంకిస్తానే ఉంటుందంట. ఆ సుడి ప్రభావం అంటుందమ్మా అంటది కాదురా మండేది నాక మాదంట. సరే ఇప్పుడు ఏ ఆడకూతురు పెట్టుకోండి నాకు బ్యూటీ పార్లర్ పోయేది వండం కొడుకుని వచ్చేసేది. ఆడవారికి ఇప్పుడు ఈ కండిలప్పుడైనా కలిసి ఉండకూడదు. కీడనే చెక్కిస్తారు. కీడు ఎల్లప్పుడూ వాళ్ళు సుఖంగానే ఉండరు. సరే సత్యంగా ఇంకా ఏం కాలేదు. దూరం ముందు ఆడవారికి తల వెంట్రుకలు ఎట్టున్నారు. ఒక్క రోజు వచ్చి కేసు ఎక్కడ ఉండదు. మా నాకాడ సంధిస్తే పొడిచే పని. ఆడవారికి ఈ వెంట్రుకలు ఎట్టున్నారు. వెంట్రుకలు కలిగిన ఆడవారికి ఈ వెంట్రుకలు అనేది సొత్తు వెంట్రుకలు ఉండాలి. సొత్తు వెంట్రుకలు అంటే రింగు రింగు చుట్టూ సొట్టెంట్రుకలు. సొట్టెంట్రుకలు కలిగిన ఆడకూతురు అమ్మగారింటికి వెళ్ళినా అత్తగారింటికి వెళ్ళినా ధనలక్ష్మి ఎప్పుడు ఆమె వెంటనే ఉంటుందంట. ఆమెకు సంపద ఎప్పుడు నిండుగా ఉంటుందంట. కాబట్టి ఆడవారికి ఎప్పుడు రింగు రింగు చుట్టే ఉండాలి. నా వారికి అక్కడ దరిద్ర పన పట్టుగా ఉండాలి. దానికి నేను ఊరు తిరుగుతూ ఉండేది. బయట వచ్చిందంటే చెప్పాలి. సరేనా పాలు గుడ్డు
తెల్ల చేతులకు కత్తిరి చేస్తున్నా ఓ నువ్వు కట్ చేస్తే కూడా అంతే. అంతేనట్ట అవును. ఏమరంటే ఓ ఆ- మస్తు పెడతావు. ఆడవారికి ఎవరా? ఈ వెంట్రుకలు మోకాలు దాకా ఉంటాయి కొంతమందికి. అది వెనక చేసి చూసేదానికి అందానికి పనికొస్తాయి కానీ ఆడబిడ్డ కాపురానికి లాకి లేదంట. ఎప్పుడైతే సొంత వెంట్రుకలు కానీ ఉంటే ధనలక్ష్మి కూడా ఉంటుందమ్మా. లక్ష్మీదేవి ఎల్లప్పుడు మీ ఇంట్లో ఉంటుంది మా కాబట్టి ఆ. ఆడవారికి పురుషుడు అమ్మా సత్యంగా ఇంకొక డౌట్ మళ్ళీ అడగనే అడగను. అమ్మాయ ఆడవాళ్ళకి ఈ కంటాన్ని రెండా ఆడవారికి చూడండి అవుతుంది. ఓ కంఠమున గుడి. మొగుడు బతకాడు కొమ్మ ఆడవారికి కానీ ఈ కంటాన్ని నన్ను సుడి కానీ అనుకో ఆ సుడి ప్రభావం అనేది మొగుడనేవాడు అంటూ బొట్టు కట్టేటప్పుడన్నా చచ్చిపోవాలంట. లేకపోతే ఒక 3 నెలలోనూ 6 నెలలోనూ 3 చచ్చిపోవాలంట. ఆ సుడి ప్రభావం అంటుందమ్మా. ఒకవేళ 6వ నెలలో మన 3 చచ్చిపోయినాడు అనుకో వాడు కట్టిన చాలు పేరు వాడు మహాన్ బారేసేది ఒక జిగ్ బ్యాగ్ ఒకటి తగిలించుకునేది హ్యాండ్ బ్యాగ్ అదే దాన్ని తగిలించుకునేది తిరుపతి తిరుపతి తిరిగే పని ఏడ నిలిచే దిక్కలే ఏమంటే అంటే ఆడవారు తప్పు కాదు. అమ్మా కాబట్టి ఆడవారికి ఇప్పుడు ఈ కంఠమున గడప బొట్టేస్తే పెట్టుకోవడం దానికి పోయి ఫుడ్ సరే పాని కప్పుడు కప్పుకుంటున్నాను మా యవ్వ. ఆమె అడిగింది మా ఏమడిగింది? ఆమె నిన్ను చెప్తా ఉన్నది పట్టుకొస్తా. ఆమెకు మళ్ళీ పొడిద్దువా. ఆమె నిన్ను చెప్తా ఉన్నది అవును. ఆడవాళ్ళకి ఈ కుడి పక్కు బుర్రకు ఖరీదుగా ఉన్నది. చెప్పు. ఆమె చూసుకుంటే తెల్లారితో కత్తి కోసుకునేవాళ్ళ ఈ వయసులో కలరు వచ్చింది ఆమెకి. కలరు ఆడవారికి ఈ కుడి రొమ్మనే మచ్చుంటే ఏమవుతుంది? ఏమవుతా అది ఓ కుడి రొమ్మన తల్లి ఆడవారికి కానీ కుడి రమ్మని కానీ సుడి కానీ అనుకో ఆ సుడి ప్రభావం అనేది మొగుడు అనేవాడు ఒక రోజుకి 10,000 సంపాదించినప్పుడు సరే సాయంకాలానికి సట్టెత్తుకోవాలంట కూటికి. కూటుకుండదంట. దిన దరిద్రం అమ్మా కూటికి ఉండదంటారు అమ్మా. ఎల్లవేళలో కూటికి అవునా ఉన్నట్టు చెబుతాం.